పశ్చిమాసియా రాజకీయ చిత్రపటంలో ఊహించని మలుపులు చోటు చేసుకున్నాయి. ఇస్లామాబాద్ వేదికగా జరగాల్సిన అమెరికా ఇరాన్ రెండో విడత శాంతి చర్చలు ప్రారంభం కాకుండానే రద్దయ్యాయి. శాంతి చర్చలకు హాజరు కావాలన్న పిలుపును టెహ్రాన్ ప్రభుత్వం పూర్తిగా తిరస్కరించింది. ఈ చర్చల వైఫల్యానికి అమెరికా వైఖరే కారణమని ఇరాన్ స్పష్టం చేస్తోంది. ఇరాన్ జెండాతో ప్రయాణిస్తున్నటువంటి తౌస్కా అనే వాణిజ్య నౌకపై అమెరికా దళాలు కాల్పులు జరిపి దానిని అదుపులోకి తీసుకోవడం ఈ వైఫల్యానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఒప్పందంలో భాగంగా శాంతి వాతావరణం నెలకొల్పుదామని భావిస్తే అగ్రరాజ్యం తన సైనిక దాడులతో కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని టెహ్రాన్ ఆరోపిస్తోంది. నౌకను స్వాధీనం చేసుకోవడం ద్వారా కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించిందని, కాబట్టి ఇకపై చర్చల ప్రసక్తే లేదని ఇరాన్ కుండబద్దలు కొట్టింది. దీనికి ప్రతిగా అమెరికా యుద్ధ నౌకలపైన ఇరాన్ డ్రోన్లతో దాడులు చేయడం గల్ఫ్ జలాల్లో యుద్ధ వాతావరణాన్ని సృష్టించింది. ఒకవైపు చర్చల కోసం ట్రంప్ ప్రకటించిన గడువు ముగుస్తుంటే, మరోవైపు రెండు దేశాల మధ్య సైనిక ఘర్షణలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. అమెరికా తన దిగ్బంధన వ్యూహాన్ని కొనసాగిస్తూ ఇరాన్ పోర్టులను టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. దాంతో ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో అమెరికా స్థావరాలను వేధించడం పశ్చిమాసియా భద్రతను మరొకసారి ప్రమాదంలోకి నెట్టింది. చర్చలకు రమ్మని ట్రంప్ ఆహ్వానించిన గంటల వ్యవధిలోనే ఇలాంటి దాడులు జరగడం చూస్తుంటే దౌత్య మార్గాలు పూర్తిగా మూసుకుపోయినట్లేనని అంటున్నారు పరిశీలకులు. టెహ్రాన్ ప్రదర్శిస్తున్న ఈ కఠిన వైఖరి చూస్తుంటే అమెరికాకు తలొగ్గే ప్రసక్తే లేదని స్పష్టమవుతోంది. కాల్పుల విరమణ ఒప్పందం ముగిసే సమయానికి పరిస్థితి ఏ మలుపు తిరుగుతుందోనన్న ఆందోళన ప్రపంచ దేశాల్లో వ్యక్తమవుతోంది. అగ్రరాజ్యం పెట్టిన కఠిన డిమాండ్లు, ఇరాన్ ఎదురుదాడి ఇరు దేశాలను యుద్ధపు అంచుకు చేర్చాయి. ఈ ఉద్రిక్తతల నడుమ పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ పాత్ర కీలకంగా మారింది. ట్రంప్ తో మునీర్ కొనసాగిస్తున్న వ్యక్తిగత స్నేహం అమెరికా నిఘా వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. మునీర్ కు ఇరాన్ సైనిక నాయకత్వంతో ఉన్న పాత పరిచయాలు, ఖాసిం సోలేమానీ వంటి కమాండర్లతో ఆయనకు ఉన్న సంబంధాలు వాషింగ్టన్ భద్రతా వ్యవస్థల్లో కలకలం రేపుతున్నాయి. ఒకవైపు అమెరికాకు దౌత్య వారధిగా కనిపిస్తూనే మరోవైపు ఇరాన్ తో అంతర్గత సంబంధాలు నెరపడంపై గూఢచారి సంస్థలు రెడ్ అలర్ట్ ప్రకటించాయి. మునీర్ తో స్నేహం అంటే అమెరికాను ప్రమాదంలోకి నెట్టడమేనని నిఘా విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ యుద్ధ సమయంలో అమెరికా సాయం పొందుతూనే పాక్ సైన్యం తాలిబాన్ కు అనుకూలంగా వ్యవహరించిందన్న చరిత్రను వారు గుర్తు చేస్తున్నారు. ఇక పాకిస్తాన్ సైన్యం విశ్వసనీయతపై అపోహలు పెరుగుతున్న వేళ ట్రంప్ తన వ్యక్తిగత అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఇంటెలిజెన్స్ హెచ్చరికలను పరిగణలోనికి తీసుకున్నారా అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలింది. మధ్యప్రాచ్యం, దక్షిణాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో మునీర్ ఒక వ్యూహాత్మక ఆస్తిగా నిలుస్తారా లేక ఒక వ్యూహాత్మక భారంగా మారుతారనే చర్చ అమెరికా విధాన నిర్ణేతల మధ్య మొదలైంది. పాకిస్తాన్ ఎప్పుడూ తన అవసరాలకు తగ్గట్లుగా మిత్రులను మార్చుకుంటుందనేది కాదనలేని వాస్తవం. ఆసిమ్ మునీర్ చేస్తున్న మధ్యవర్తిత్వ ప్రయత్నాలు పైకి శాంతి కోసం కనిపిస్తూ ఉన్నా లోపల తన స్వప్రయోజనాలు దాగి ఉన్నాయని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. అమెరికా పాక్ సంబంధాలు ఎప్పుడూ వ్యూహాత్మక అవసరాల ఆధారంగానే మారుతూ వస్తున్నాయని, ఇప్పుడు మునీర్ విషయంలో అదే జరుగుతోందని వారు భావిస్తూ ఉన్నారు. ట్రంప్ తన నిర్ణయాల్లో పాక్ సైన్యాధిపతిని ఎంతవరకు నమ్ముతారనేది ఇక్కడి భద్రతా ఉద్రిక్తతలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషించనుంది. గూఢచారి సంస్థల హెచ్చరికలను ట్రంప్ పక్కన పెడితే భవిష్యత్తులో పరిణామాలు ఊహించని రీతిలో ఉండే అవకాశం ఉంది. ఇక ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చేసిన వ్యాఖ్యలు యుద్ధం మరింత తీవ్రతరం కాబోతుందన్న సంకేతాలను ఇస్తున్నాయి. ఇరాన్ తో పోరాటం ఇంకా ముగియలేదని, ఏ క్షణమైనా మరిన్ని పరిణామాలు చోటు చేసుకోవచ్చని ఆయన హెచ్చరించారు. హెజ్బుల్లా కమాండర్ అలీ రిడా అబ్బాస్ మరణం తర్వాత లెబనాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ తరుణంలో నెతన్యాహు అర్జెంటీనా అధ్యక్షుడితో కలిసి మాట్లాడుతూ అమెరికా, ఇజ్రాయెల్ తమ లక్ష్యాలను సాధించే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఇరాన్ సైతం అమెరికాకు మాటకు మాట అందిస్తూ తానేం తక్కువ కాదని చూపించుకుంటోంది. అటు హౌతీలు కూడా హెచ్చరికలు జారీ చేయడం పరిస్థితులు మరింత దిగజారేలా చేస్తున్నాయి. బాబ్ అల్ మాండెబ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తామని, ఒక్కసారి మూసేస్తే తిరిగి తెరిపించడం ఎవరికీ సాధ్యం కాదని వారు హుంకరించారు. అమెరికా యుద్ధ నౌకలపైకి ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు భీకర యుద్ధానికి నాంది పలుకుతున్నట్లు కనిపిస్తోంది. పశ్చిమాసియాలో దాడులు, ప్రతిదాడులు ఒక చక్రంలా తిరుగుతున్నాయి. నెతన్యాహు వ్యాఖ్యలు యుద్ధం లెబనాన్, ఇరాన్ సరిహద్దులకే కాకుండా మొత్తం ప్రాంతానికి విస్తరించవచ్చనే భయాన్ని రేకెత్తిస్తున్నాయి. ఇజ్రాయెల్ ఇటలీతో చేసుకున్న రక్షణ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం కూడా అంతర్జాతీయ రాజకీయాల్లో పెను మార్పులకు నిదర్శనం. అమెరికా, ఇజ్రాయెల్ తమ వ్యూహాలను నిరంతరం మారుస్తూ ఇరాన్ను ఒంటరి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గకుండా ఎదురుదాడి చేస్తోంది.
పశ్చిమాసియాలోని ఈ దేశాల మధ్య జరుగుతున్న పోరాటం ప్రపంచ ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ట్రంప్ బెదిరింపులకు భయపడకుండా ఇరాన్ సైన్యం తన సామర్థ్యాన్ని చాటుకుంటోంది. నెతన్యాహు చేస్తున్న వ్యాఖ్యలు ఏ క్షణాన ఏ దేశం మీద యుద్ధం మొదలవుతుందో తెలియని ఉత్కంఠను రేపుతున్నాయి. ప్రపంచ శాంతిని కాపాడాల్సిన కీలక దేశాలే యుద్ధం వైపు అడుగులు వేయడం ఒక విషాదమని చెప్పొచ్చు. ట్రంప్ ఇప్పుడు తన వ్యూహాన్ని పూర్తిగా మార్చి ఆర్థిక ఆంక్షల బాట పట్టారు. ఇరాన్ ను యుద్ధంతో వశపరుచుకోవడం కష్టమని గుర్తించిన అగ్రరాజ్యం టెహ్రాన్ ను ఆర్థికంగా దివాలా తీయించాలని ప్లాన్ చేస్తోంది. చమురు ఎగుమతులపై ఆంక్షలు విధించడం, బ్యాంకింగ్ వ్యవస్థను దెబ్బతీయడం ద్వారా ఇరాన్ ను చర్చల టేబుల్ వద్దకు రప్పించాలని ఆయన భావిస్తున్నారు. ఈ వ్యూహాన్ని అమలు చేయడంలో ట్రంప్ తన మిత్ర దేశాల మద్దతును ఆశిస్తున్న డచ్ రాజు వంటి వారు సైనిక చర్యలను వ్యతిరేకిస్తూ దూరంగా ఉంటున్నారు. యుద్ధం ముగిసిన తర్వాతే చర్చలకు అవకాశం ఉంటుందని వారు తేల్చి చెప్పారు. దీనివల్ల ఆర్థిక ఒత్తిడి పెంచడమే ఏకైక మార్గమని ట్రంప్ ఒక స్పష్టతకొచ్చారు. అమెరికా నౌకాదళం ఇరాన్ పోర్టులను దిగ్బంధించడం ద్వారా చమురు వ్యాపారాన్ని దెబ్బతీసేందుకు సిద్ధమవుతోంది. ఇరాన్ తన ఓడరేవులను, వాణిజ్య నౌకలను కాపాడుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. ఇరాన్ వైపు నుంచి ప్రతీకారం తప్పదని సంకేతాలు వెలువడుతుండటంతో ఆర్థిక యుద్ధం కాస్త భౌతిక దాడుల వైపు మరలే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అటు చైనా, ఇటు భారత్ వంటి దేశాలు చమురు సరఫరాలో ఆటంకాలు వస్తే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అమెరికా అనుసరిస్తున్న ఈ ఆర్థిక ఒత్తిడి వ్యూహం ఇరాన్ ను దారికి తెస్తుందా, లేక ఆ దేశాన్ని మరింత తీవ్రవాదం వైపు నెడుతుందా అన్నది కాలమే నిర్ణయించాలి. ఏది ఏమైనా చర్చలు విఫలం కావడం, ఇరాన్ నేతలపై అమెరికా కాల్పులు జరపడం పశ్చిమాసియాలో అస్థిరతకు పునాదులు వేస్తున్నాయి. గల్ఫ్ జలాల్లోని నౌకల పరిస్థితి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. యుద్ధం, శాంతి, ఆర్థిక ఆంక్షలు, ఈ మూడింటి మధ్య పశ్చిమాసియా ఇరుక్కుపోయింది. శాంతి కోసం పాక్ చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రాకపోతే భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. ట్రంప్ యుద్ధ భేరికి ఇరాన్ పంతం తోడై పరిస్థితి అదుపు తప్పుతోంది. ఆకాశం నుంచి పడుతున్న డ్రోన్లు, సముద్రంపై పేలుతున్న కాల్పులు, ఇవన్నీ భీకర యుద్ధానికి సంకేతాలు.